Now let's turn to God's word, 1 Corinthians chapter 11, verses 4 to 16. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయాన్ని తెరిచి ఉంచండి. 4వ వచనం నుంచి 16వ వచనాల వరకు మనం ధ్యానం చేయబోతున్నాం. I just want to read verses 4 and 5 for now. Every man praying or prophesying, having his head covered, dishonoureth his head. But every woman that prayeth or prophesieth with her head uncovered, dishonoureth her head. For that is even all one as if she were shaven. I can read in Telugu. 4 నుంచి 16 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ముందుగా 4-5 వచనాలను చదువుకుందాం. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. So this is concerning whether women should wear head coverings in the church. ఈ యొక్క వచనాలు దేని గురించి తెలియజేస్తున్నాయి అంటే స్త్రీ మరి ముసుగు వేసుకోవాలా లేదా అన్న విషయం గురించి తెలియజేస్తున్నది. You know, when Paul was writing this letter in the city of Corinth, in that culture, many sisters has the habit of wearing head covering. మరి ఆ పౌలు యొక్క కొరింథీ సంఘాన్ని దర్శించే ఆ సమయంలో అనేక మంది స్త్రీలు మరి తమ యొక్క తలలను ముసుగు వేసుకొని కవర్ చేసుకుంటూ ఉండేవారు. So some may suggest in this way, since we are living in a different culture, we are living in a different society altogether, it is not necessary that we should cover our heads or the sisters should cover their heads in the context of the worship. మరి మనము వివిధ రకాల పద్ధతుల్లో వివిధ రకాలైనటువంటి సాంప్రదాయాల్లో నుంచి వచ్చిన వారము మనమందరం కూడా ఆ సంఘంలో ఉంటున్నాం కాబట్టి మరి అన్ని సంఘాల్లో ఈ విధానం అనేది మరి అవసరం లేని విధంగా ఉంటుంటుంది. So that is one view how people interpret this portion. Some say, okay, we are not in the same culture like the Corinthian culture. We are in a completely different modern society. So we don't need to follow that practice. కాబట్టి కొన్ని సంఘాల్లో ఈ విధంగా చెప్తుంటారు. ఇది మరి అప్పుడు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ పద్ధతులకు విధంగా లేవు. ఇప్పుడు మనం ఇంకా బాగా అభివృద్ధి చెంది ఉన్నాం, ఆధునిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనం ఆ విధానాన్ని మనం పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పేవారు ఉన్నారు. For example, many things in the Bible, we have to understand the context and the culture, and we may not follow exactly as it is practiced at that time. మరి ఉదాహరణకు చూసినట్లయితే బైబిల్లో చెప్పినటువంటి అనేకమైనటువంటి ఆ సందర్భాలు, వాడుకున్నటువంటి సాంప్రదాయాలు, ఆ పద్ధతులు అనేకము మనం అనుసరించాల్సిన పని లేదు, అనుసరించట్లేదు కూడా. Bible says we greet one another by a kiss. It's also written in the New Testament. క్రొత్త నిబంధనలో మరి బైబిల్ ఏం చెప్తుందంటే ఒకరినొకరు ప్రేమపూర్వకమైన ముద్దు పెట్టుకోండి అని చెప్తుంది. So in our culture, of course, that's what the author meant is that we must greet one another. And in that culture, it is okay to greet one another by giving kiss. So in Indian culture, we normally don't go and kiss everybody when we greet. We normally shake hand or we have other ways to greet one another. We follow what is practiced in our culture. మరి ఆ దినాలలో వారికి ఉన్నటువంటి పద్ధతుల ప్రకారము వారు ఒకరినొకరు గ్రీట్ చేసుకోవడం అనేది ఒకరికొకరు ప్రేమపూర్వకమైనటువంటి ముద్దు పెట్టుకోవడం ద్వారా తెలియజేసేవారు. అయితే ఈరోజు మరి భారతదేశంలో మనకు ఆ విధానం లేదు. మనం అలాగెళ్ళి అందరిని ముద్దు పెట్టుకొని ప్రేమను తెలియజేయం. మనం ఏం చేస్తుంటాం, ఇదిగో వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాం, లేదంటే ఇంకొక రకంగా మన యొక్క గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉంటాం. So there are a lot of things like what I mentioned in the Bible where we have to take into account the principle that the author is drawing and we stick to that rather than the exact practice as it is. కాబట్టి మరి బైబిల్లో చెప్పినటువంటి ఆ యొక్క సందర్భాలు, ఆ రచయిత చెప్పినటువంటి ఆ సందర్భాన్ని ఆ సమయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చేయడమే కాకుండా కొన్నిసార్లు కొన్ని పద్ధతులు మారుతూ ఉంటాయి అన్నమాట. But for some, they have the view that since it is written in the context of submission, where the Bible calls wives to submit to their husband and all the believers, part of the church, especially sisters, to submit to the church leaders. So they believe that the underlying principle is more of the submission aspect. So even now, it's not so much of the culture, since it's related to that principle or the teaching of submission.
even now the sisters must wear head covering. మరి లోబడి ఉండుడి అనే విషయంలో భార్యలు స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలి అన్న విషయము, అట్లాగే సంఘంలో స్త్రీలు మరి ఆ సంఘ నాయకులకు అధికారులకు లోబడి ఉండాలి అన్న ఆ యొక్క ఉద్దేశంలో చెప్పబడిన దాటిని బట్టి మనము అనుసరిస్తూ ఉంటున్నాం. అలాంటివి మరి కొన్ని సందర్భాల్లో వాటిని పాటించకుండా కూడా ఉంటున్నారు. So many churches, even conservative churches, even there are many Presbyterian churches which insist that this is not a cultural matter, because in the whole chapter it's more of the principle or the doctrine of submission that is taught, and as a part of that, even we are living in this society, even the culture change, we should insist that all the sisters must wear head covering in the church. కాబట్టి ఆ సంస్కృతి విధానాన్ని గురించి మాత్రమే కాదు, కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే లోబడటము అనేది విధేయత కలిగి ఉండటము అనేది ముఖ్యమైనటువంటి విషయము. దానినే రచయిత తెలియజేస్తున్నారు. కాబట్టి ఈనాటి సంఘాలకు కూడా అది అవసరం అని మనం ఇప్పుడు మన యొక్క సంఘాల్లో కూడా బోధించబడుతున్నది. And don't think that only Indians wear head covering. Even in Western countries, even in some Presbyterian churches, they may not use head covering like the shawl you wear. Some of them, they insist on sisters wearing the hats. So in some churches you see all the sisters coming with hats. If they teach, that principle should be applied even in the church. So in that way, even in Western culture, there are many churches where the churches insist that sisters must wear some kind of covering, and they may not have the clothing similar like us, a covering of cloth or a shawl, but they use hats to cover their head. మరి భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీల వల్లే మరి అందరూ ముసుగులు వేసుకొని కవర్ చేసుకోకుండా, మరి వెస్ట్రన్ పాశ్చాత్య దేశాల్లో చూసినట్లయితే కొన్ని దేశాల్లో వారు ఎలాగా తమ యొక్క తలలని ముసుగు వేసుకుంటారంటే టోపీలు పెట్టుకుంటారు. టోపీ పెట్టుకోవడం ద్వారా వాళ్ళు కూడా తలని కవర్ చేసుకున్నట్టుగా వాళ్ళు భావిస్తారు. ఇక్కడ తమ యొక్క తలని మరి ముసుగు వేసుకోవాలన్న దాన్ని వారు ఆ విధంగా టోపీలు పెట్టుకొని కవర్ చేసుకుంటారు. మన దేశంలో అయితే మరి బయట కొంగు కప్పుకొని ముసుగు వేసుకుంటారు. ఇలాగూ ఏదో విధంగా ఆ విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. So this is a matter where we need to think very carefully, and also we need to be charitable to others who have a different view. మరి అట్లాగే దీన్ని మనం చాలా శ్రద్ధగా గమనించాలి. అట్లాగే ఈ విషయంలో ఇతరుల పట్ల మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి. In this whole book, I think this is one chapter where I myself struggled a lot to have a clearer understanding. ఈ పుస్తకంలో ముఖ్యంగా ఈ యొక్క అధ్యాయము ఈ మాటలు ఈ వచనాలు అర్థం చేసుకోవడం నేను కూడా ఇబ్బంది పడుతున్నా కొంచెం అర్థం చేసుకోవడం. And I am not also preaching as if I sorted out everything and it's like I got the correct understanding, and I am still studying as the Lord convicts me. Otherwise I am also willing to change, but I am praying that the Lord will give us more wisdom and understanding, and even if we have a different view, we must pray that the Lord will give us charity and even love towards others who have a different view in this matter. కాబట్టి ఈ విషయంలో ముసుగు వేసుకోకూడదు అనే విషయంలో మరి నేను కూడా ఖచ్చితంగా చెప్తున్నా, అంతా చదివేసి ఇదిగో ఇలాగే అని చెప్తున్నానని నేను అంటలేదు. కానీ ఒకవేళ నేను కూడా నా నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తే మార్చుకుంటాను. దేవుడు నాకు సహాయం చేయను గాక. కాబట్టి ఈ విషయంకి వచ్చేసరికి కొంచెం నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. అయినా ప్రభు యొక్క సహాయం మీద నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. Corinthians is a book which addresses a lot of things, including tongue speaking, so many spiritual gifts, all these are addressed. And many struggle with those things, and it's very difficult to convince people who have different views on spiritual gifts, especially from the book of Corinthians, to convict them that, okay, this is the way we must do, for example, speaking in tongues. And that's a great challenge to make people to change their practices in worship, their understanding of spiritual gifts. మరి ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో అనేకమైనటువంటి విషయాలు తెలియజేయబడి ఉన్నవి. ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా ఈ భాషలో మాట్లాడే విషయంలో కానీ, ఆత్మ సంబంధమైనటువంటి వరాల విషయంలో కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఒక అభిప్రాయానికి రావడానికి మరి కొంచెం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ ముఖ్యంగా ఈ భాషలు అనేది మనం పూర్తిగా దేవుని ఆరాధించే విధానమే మారిపోయేటట్టుగా ఉంటుంది. I don't think we should compromise on those teachings where God's word clearly teaches us, even from the Corinthians, how we should exercise spiritual gifts, especially in the matter of speaking in tongues.
కాబట్టి మరి భాషలు మాట్లాడే విషయంలో కానీ ప్రత్యేకంగా మరి దేవుని ఆరాధించే విషయంలో కానీ మనం ఏ విధంగా కూడా వాక్యం చెప్పిన దానికి విరుద్ధంగా నడుచుకోవాల్సినటువంటి పని లేదు. ఏ విషయంలో మనం రాజీ పడాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా ఈ భాషలు మాట్లాడే విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. We know that's not only addressed in Corinthians, even in other books, Acts and many other books, God's word teaches about the same topic. So we can have a clear conclusion, a conviction on that matter. So we can boldly say that's not right. We have to follow the principles in the scripture when it comes to exercise of spiritual gifts. ఈ అన్య భాషల విషయంలో కొరింథీయులకు రాసిన పత్రిక కాదు, మిగతా పత్రికల్లో కూడా అక్కడక్కడ చెప్పబడి ఉన్నది. కాబట్టి స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ అన్య భాషలు మాట్లాడడం అనేది సరైనటువంటి విధానము కాదు అని దేవుని యొక్క వాక్యము లేఖనాల ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విషయంలో మనము మరి వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాల్సిన పని లేదు, దాన్ని మనం అనుసరించాల్సిన పని లేదు. But when it comes to this topic of head covering, we know in the whole New Testament or in the whole Bible, this is the only chapter which really talks about it. మరి ఈ ముసుగు వేసుకునే విధానంలోకి వచ్చేసరికి ఈ యొక్క అధ్యాయమే, ఈ వచనాలే ఈ అంశం గురించి మాట్లాడుతున్నవి. మరి ఈ విషయం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. It is very important. I am sure the authors might have put even it in other books and we should be very dogmatic about it. But you can see even in the whole scripture it's there in only one chapter, so we have to be very careful the conclusions we draw, and we should be charitable to others who have a different view. ఒకవేళ ఇంకా అక్కడక్కడ కనుక ఈ విషయాల గురించి తెలియజేసినట్లయితే దాని మీద మనం డిబేట్ లాగా చేసుకొని వాదించుకొని ఒక కన్క్లూజన్కి రావచ్చు. కానీ ఇక్కడ ఈ వచనంలోనే, ఈ అధ్యాయంలోనే ఈ మాట తెలియజేయబడి ఉన్నది. కాబట్టి దీని విషయంలో మనం ఒక ముగింపుకు రావడానికి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. Even many pastors I love to listen to, many theologians I love to read, many of them have a different view than what I hold or what I am going to preach. మరి నేను అనేక మంది యొక్క వర్తమానాలు విన్నప్పటికీ, అనేక పుస్తకాలు చదివిన ఈ అంశాన్ని గురించి వారి వారి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. మరి ఇప్పుడు వాటిని ఆ విషయము నేను నా యొక్క అభిప్రాయాన్ని నేను చెప్పబోతున్నాను. But I still love them in the Lord. I still go and worship in their churches. We know we disagree on this matter. We can still learn and benefit from their teaching. మరి వారు చెప్పిన దాని ప్రకారం నేను అంగీకరించకపోయినప్పటికీ వాళ్ళని నేను ప్రేమిస్తుంటాను, వారి సంఘాలకు వెళ్తూ ఉంటాను, వారికి సంఘాల వాక్యం పరిచయం చేస్తూ ఉంటాను, ఆ విధంగా వారితో సహవాసం కలిగి ఉంటాను. But one thing is very clear, scripture nowhere prohibits sisters from wearing head covering. Some may do it out of their biblical conviction, some may do it out of the culture where sisters generally do in a public setting. So even if somebody do it, there is no prohibition per se to sisters doing it. So we have to be charitable because we have to respect their conscience, we have to respect their conviction. కాబట్టి ఇక్కడ కొంతమంది రక్షణ జ్ఞానం లేకయే, వాక్య సంబంధమైన జ్ఞానం లేకపోయినా కూడా ముసుగు వేసుకునే విధానాన్ని పాటించవచ్చు. వారు స్త్రీల యొక్క విధానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆ పద్ధతులను బట్టి, వారు వచ్చినటువంటి వాతావరణాన్ని బట్టి కొంతమంది ధరించకపోవచ్చు, వేసుకోకపోవచ్చు. అయినా ఈ విషయంలో మనం ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు. వారిని కూడా మనము వారి పట్ల, ముసుగు వేసుకున్న వారి పట్ల, ముసుగు వేసుకోని వారి పట్ల మనము ప్రేమపూర్వకంగానే మనం నడుచుకోవాలి. In the previous chapters, Paul said concerning food, how we must be careful not to offend others. మరి ఇంతకుముందు అధ్యాయంలో మనం చూస్తే పౌలు ఇదిగో తినే ఆహార పదార్థాల విషయంలో ఏ విధంగా మనం ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదో తెలియజేశాడు. Similarly, even sisters, we church leaders, we must be careful not to offend others in this matter. We have to be very careful. అలాగే మరి మనం కూడా సహోదరుల విషయంలో కానీ, లేదంటే సంఘ నాయకులు కానీ, మరి ఎవరు కూడా ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. Especially in India, as you know, in most of the churches, traditionally it is practiced by many churches. మరి భారతదేశంలో ప్రత్యేకంగా చూసినట్లయితే అనేక సంఘాలలో ఆచారబద్ధంగా వీటిని మరి కొనసాగిస్తూ ఉన్నారు. So but now then we go and tell them, oh no need, you all change and make it a strict rule, nobody should wear head covering. No, we should not make it a fighting matter in the church. If they like to wear, there's nothing wrong, and we can still fellowship with them. They can still come and worship God. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోయి లేదు అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఎట్లా చేయాలని, ముసుగేసుకోవాలని, వేసుకోకూడదు అని ఇలాగ మనం కనుక చెప్తూ వచ్చినట్లయితే అది సమస్యాత్మకంగా మారిపోతుంది.
So even today as I preach, you may disagree with me, but you don't need to fight with me. You are welcome and you can cover your head and you can attend worship service. ఒకవేళ ఈరోజు నేను ఈ వాక్యం చెప్పినప్పుడు అది మీకు ఒకవేళ నచ్చకపోవచ్చు, నాతో మీరు ఏకీభవించకపోవచ్చు, అయినా కూడా మీరు మీ యొక్క తలకు మీద ముసుగు వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. So what I am trying to prove from the scripture is that I think especially what we read as part of the verses 4 and 5 is quite important. In what context Paul is telling that women should cover their head? మరి ముఖ్యంగా పౌలు స్త్రీలు ముసుగు వేసుకోవాలి అన్న విషయాన్ని ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో 3-4 వచనాలు తెలియజేస్తున్నవి. So in that passage it is quite clear. Paul says when a woman prayeth or prophesieth with her head uncovered, she dishonoreth her head. 5వ వచనంలో ఏమన్నాడంటే, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును అని రాయబడింది. And the man, when his head is covered and then he prays or prophesy, he dishonoreth his head. అలాగే ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును అన్నాడు. So I strongly think, or my conviction is that Paul is telling this in the context of the church where women publicly involved in prophecy, women publicly involved in speaking, and at that context Paul is saying if they do that, they should do it always by her head covered, and the men when they do it, they should do it without covering their head. మరి ఇక పౌలు చెప్పినటువంటి సందర్భము ముఖ్యంగా ఏ సందర్భంలో చెప్పాడంటే, బహిరంగంగా సభలలో పెద్ద పెద్ద మీటింగ్స్లో మరి స్త్రీలు ఎవరైతే ప్రవచిస్తున్నారో ప్రార్థిస్తున్నారో అలాంటి వారు ఖచ్చితంగా ముసుగు వేసుకొని చేయాలి, అలాగ ప్రార్థించాలని. అలాగే పురుషులు ముసుగు వేసుకోనకుండా ప్రార్థన చేయాలి లేదా ప్రవచించాలి అన్న ఆ యొక్క బహిరంగ విషయాలకు సంబంధించే పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. And you may think that we already studied this, and even when we discussed on spiritual gifts we said now there is no more prophecy. Women or men, we are not involving in kind of prophetic ministry like the way the men apostles or prophets involved at that time. మరి ఇప్పుడు మీరు అనొచ్చు, మనకు తెలుసు కదండి ఈ రోజుల్లో మరి ప్రవచనాలు లేవు, అప్పుడు అపోస్తుల వలె వారు ప్రవచించిన విధముగా మరి ఈరోజు సంఘాల్లో అలాంటి ప్రవచనాలు లేవు కదా అని మరి అడగచ్చు. Because those gifts are not in operation now. ఎందుకంటే ఆ యొక్క వరాలు అనేవి ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. Because when this was written, the Corinthians letters, or when the New Testament church was functioning, it was a time where God was revealing His word. ఈ యొక్క కొరింథీ పత్రిక రాయబడే సమయంలో ఆ యొక్క కాలంలో అది ఏ కాలమయ్యా అంటే దేవుడు తన యొక్క వాక్యాన్ని ప్రజలకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నటువంటి సమయం అది. That's why God used people like apostles. God used some prophets. God raised them. They were used as channels to reveal God's word to the people. కాబట్టి దేవుడు ప్రవక్తలను అపోస్తులను లేవనెత్తి వారిని ప్రజల మధ్య వారు ప్రజలకి అనుసంధానకర్తల వలె సాధనాలుగా వారిని వాడుకున్నాడు. But once when the word of the Lord is complete, we don't have prophets anymore. అయితే ఒకసారి దేవుని యొక్క వాక్యము పరిపూర్ణంగా ఇవ్వబడిన తర్వాత ఇక ఈ ప్రవచనాలు అనేవి ఇక లేవు. That's why in our churches we don't have prophets. అందుకే మన సంఘాల్లో ప్రవక్తలు ఎవరు ఉండరు. And neither we have prophetess. మా ప్రవక్తలు ప్రవచించే స్త్రీలు కూడా ఎవరు ఉండరు. Nowadays you go out, many churches, independent churches, they have some pastors who call them as prophets, and even some sisters who are considering themselves as prophets or prophetess. మరి కొన్ని బయట వెళ్ళి మనం చూస్తే అక్కడక్కడ కొన్ని సంఘాల్లో ఆ యొక్క సేవకులు తమకు తాము వాళ్ళే ప్రవక్తలుగా చెప్పుకుంటారు, పిలువబడుతుంటారు. అలాగే కొంతమంది స్త్రీలు కూడా ప్రవక్తినిగా పిలువబడుతూ ఉంటారు. And what they are doing mainly, they are telling about some kind of predictions about future. మరి ఏం చేస్తారు ఈ ప్రవక్తలు ఏం చేస్తుంటారంటే భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు వారు తెలియజేస్తూ ఉంటారు సహజంగా. They may come and tell you, oh, your situation all is going to change, you are going to get a job within 1 year. మరి ఏం చెప్తారు, ఇదిగో నీ పరిస్థితి అంతా దేవుడు మార్చేయబోతున్నాడు, ఒక సంవత్సరంలో నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్తారు. Maybe you are going to get married within 1 year. లేదంటే ఒక సంవత్సరంలో నీకు వివాహం కాబోతుంది అని చెప్తారు. They will not leave you after you are getting married also.
After marriage, they will say, you are going to have a son within 1 year. వాళ్ళు సరే అని చెప్పి నీకు పెళ్ళైన తర్వాత వదిలిపెడతారంటే దాంతో వదిలిపెట్టరు. నీకు వివాహం అయిన తర్వాత వచ్చి ఇదిగో 1 సంవత్సరంలో దేవుడు నీ కొడుకుని ఇవ్వబోతున్నాడు అంటారు. Then your son will get married or will become a doctor. ఆ తర్వాత అందరితో ఆపుతారా అంటే లేదు ఇదిగో మళ్ళీ ఈయన బాగా చదువుకొని ఆయన పెద్దవాడయ్యి డాక్టర్ అవుతాడు అని ప్రవచనాలు చెప్తారు. They will not leave you. Whole life they will be behind you saying something about future. వారు ఏదో ఒకటి చెప్పి వదిలిపెట్టరు కానీ వాళ్ళు వెనకే ఉండి ఇక చెప్పుకుంటూ వస్తూ ఉంటారు భవిష్యత్తు గురించి. And many times what they say, it will not come to pass. అయితే వీళ్ళు ఏవైతే చెబుతున్నారో వాటిలో చాలా విషయాలు జరగవు. Many youngsters who heard prophecies that they are going to get married, many of them are still single. మరి ఎవరైతే యవనస్తులు అయ్యా ఇదిగో నీవు వివాహం చేసుకోబోతున్నావు, నీకు వివాహం జరగబోతుంది అని చెప్పి విన్నారో వాళ్ళు ఇంకా చాలామంది వివాహాలు కాకుండానే ఉన్నారు. Many couples who got married, who heard great people or some so-called prophets and prophetess saying they are going to have children, they don't have children even now. అట్లాగే వివాహమైన వారి దగ్గరికి వెళ్ళి మరి ఇదిగో దేవుడు మీకు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు, సంతానం ఇవ్వబోతున్నాడు అని చెప్పారో అలాంటి వారు చాలామంది ఇంకా మరి సంతానం లేకుండానే ఉన్నారు. You know what the Bible says, if you go and read Deuteronomy, if a prophet predicts something and if it don't come to pass, he is a false prophet. మరి బైబిల్ ఏం చెప్తుందో మీకు తెలుసా? ద్వితీయోపదేశకాండంలో చూసినట్లయితే ఏ ప్రవక్త అయినా ఒక ప్రవచనం చెప్పిన తర్వాత అది నెరవేర్చబడకపోతే అతడు అబద్ధ ప్రవక్త అని వాక్యం తెలియజేస్తుంది. Sometimes what they say may come to true. మరి కొన్నిసార్లు వారు చెప్పింది ఒకవేళ జరగవచ్చు. Of course, many youngsters get married, also they say, okay, within 1 or 2 years they may get married. Sometimes it may work out, but that doesn't mean that they have true gift of prophecy. ఒకవేళ వారు ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో నీకు పెళ్ళి అవుతుంది అని చెప్తే కొన్ని సందర్భాల్లో అది నిజం అవ్వచ్చు, జరగవచ్చు. అంత మాత్రాన వారికి నిజంగా ప్రవచన వరం ఉన్నది అని కాదు. You know, Bible, when we study about prophets and their ministry, if they predicted something and if one time if they fail, they are disqualified. They are considered as false prophets. మరి బైబిల్లో చూసినట్లయితే ఎవరైనా ప్రవక్తలు అని పిలువబడేవారు వారు చెప్పినటువంటి ప్రవచనాలలో ఒక్కసారి వారు విఫలమైనా సరే వారు ప్రవక్తలుగా పిలువబడడానికి అనర్హులు. Also, the predictions done by these prophets concerning future, many of them, they are very specific. They will tell the time, they will tell the place, they will tell the name. Very specific. It's not like, okay, you will get married within 1 or 2 years, or you may have a son or daughter after you get married. It's not in that way. ఏదంటే అదిగో 1-2 సంవత్సరాల్లో నీకు పెళ్ళి అవుతుంది, ఆ తర్వాత 1-2 సంవత్సరాల్లో మీకు పిల్లలు పుడతారు, ఇలాంటి ప్రవచనాలు కాదు. బైబిల్లో ఉన్న వాళ్ళు ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు, వారు చెప్పినటువంటి ప్రవచనాలు ఎలాంటివి అంటే వారు ఒక విషయం గురించి చెప్పారంటే స్పష్టంగా అది ఎప్పుడు జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది, ఏ స్థలంలో, ఏ టైంలో అన్న విషయాలు స్పష్టంగా వారు చెప్పేవారు. And then that will come to pass. అది జరిగేది, నెరవేర్చబడేది అది. And that's how the true prophets in the Bible functioned. ఆ విధంగా నిజమైనటువంటి ప్రవక్తలు బైబిల్లో అలా పనిచేశారు. And they were predicting things that God revealed to them. వారు కేవలము వారి ఆలోచన కాదు కానీ దేవుడు ఏదైతే వారికి బయలుపరిచాడో దానినే వారు ప్రవచించేవారు. But the modern so-called prophets and prophetesses, what they are doing, they are just saying what is in their mind. మరి అయితే ఈనాటి ఆధునిక కాలంలో ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి వారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు వాళ్ళు చెప్తున్నారు. They are just throwing it out from their mouth. వారి ఆలోచనలన్నీ నోటి ద్వారా వారు మాట్లాడుతూ ఉంటున్నారు. It is not God revealing to them. ఇందులో దేవుడు వారికి బయలుపరిచింది ఏమీ లేదు. One famous person, kind of a famous preacher in India, before this election, he predicted that God is going to change the government publicly. మరి భారతదేశంలో ఉన్నటువంటి ఒక పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక ప్రవక్త ఏమని ఎలక్షన్స్కి ముందు ఏమని ప్రవచించాడంటే ఇదిగో పలానా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అని చెప్పాడు. And they said some young men are going to come to power. ఇంకా ఏం చెప్పారంటే కొంతమంది యవనస్తులు అధికారంలోకి రాబోతున్నారు అన్నాడు. You know who is that? Rahul Gandhi. ఆ యొక్క యవనస్తుడు ఎవరో కాదు, రాహుల్ గాంధీ అన్న సంగతి తెలుసు. After election, I don't see him speaking about it anymore. అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ యొక్క ప్రవక్త వాటి గురించి ఏం మాట్లాడటం నేను చూడలా. Not only that, before election, many pastors already predicted that government is going to change.
మరి అదే అతనే కాదు కానీ చాలామంది పాస్టర్లు ఇదిగో ప్రభుత్వం మారిపోబోతుంది అని చాలా ప్రవచనాలు చెప్పారు. And many conducted so many fasting prayers, so many prayers saying that, oh, God is going to change, God is going to change. God revealed to me that the government is going to change. వాళ్ళు దాని గురించి ఉపవాస ప్రార్థనలు చేసి అనేక రకాల ప్రార్థనలు చేసి ఇదిగో దేవుడు నాకు బయలుపరిచాడు, ప్రభుత్వాన్ని మార్చబోతున్నాడు అని చెప్పారు. So after election, who lied? Did God lie or did the person lie? ఇప్పుడు ఆలోచన చేయండి, ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు అబద్ధం ఆడినట్టు? దేవుడు అబద్ధం ఆడినట్ట, లేకపోతే ఆ వ్యక్తి అబద్ధం ఆడినట్ట? It is the person lying and saying that, oh, they got an idea, oh, they got some prophecy that the government is going to change. ఇది ఆ వ్యక్తి మాత్రమే అబద్ధం చెప్పినట్టు. ఆయన తన ఆలోచనలు, తన ఉద్దేశాలను ప్రభుత్వాలు మారబోతున్నాయని తన యొక్క ఆలోచనలు మాత్రమే చెప్పి విఫలమయ్యాడు. So, dear congregation, don't be fooled. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరి మిమ్మల్ని ఎవరు కూడా మోసపుచ్చుకోకుండా చూడండి. If you see a banner saying some prophet is coming to preach, that's a clear indication you should not go there. ఒకవేళ నీవు ఎప్పుడైనా ఒక వాల్ పోస్ట్ కానీ ఒక బ్యానర్ కానీ చూస్తే ఇదిగో ప్రవక్త రాబోతున్నాడు, ఒక ప్రవక్త ఇక్కడికి వస్తున్నాడు అని కనుక మీరు చూస్తే దాని వెంటనే మీరు అది అబద్ధంగా నిర్ణయించుకోండి. If they say prophetess so and so is coming, don't go there. ఇదిగో ఇంకెవరైనా ప్రవక్తిని వస్తుంది, పలానా మరి ప్రవక్తని అని ఆమె ఇక్కడికి వస్తుంది అని చెప్పినప్పుడు అలాంటి ప్లేస్కి మీరు వెళ్ళొద్దు. They say apostle is coming to preach, don't go there. ఒకవేళ అలానే ఇదిగో పలానా అపోస్తలుడు వచ్చి ఇక్కడ బోధించబోతున్నాడు అని చెప్పినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. Apostles' ministry is over. ఎందుకంటే అపోస్తలుల యొక్క పరిచర్య అనేది అయిపోయింది. There was a time God used these men, gave them great gifts and miracles, revealed God's word to them, and they ministered to the church to lay the foundation of the church. కాబట్టి దేవుడు ఆ యొక్క మరి వారిని ఎన్నుకొని వారిని ఏర్పరచుకొని వారికి ఒక ప్రత్యేకతలు ఇచ్చి ప్రత్యక్షతలను కలుగజేసి వారి ద్వారా సంఘానికి అవసరమైనటువంటి ఆ యొక్క పునాదులను నియమించాడు. So in that time when the early church was functioning, God gifted men with these abilities to say prophecies, to do miracles, even great miracles like raising people from dead. God gave them these abilities. కాబట్టి ఆదిమ సంఘములో సంఘానికి మరి గుర్తుగా వారు గ్రహించినట్లుగా మరి దేవుడు అపోస్తలులను ఏర్పరచుకొని వారికి కొన్ని వరాలు ఇచ్చి, ఎలాంటి అంటే చనిపోయిన వారిని సైతం లేపే అలాంటి శక్తిని వరాల్ని ఇచ్చి వాళ్ళని వాడుకున్నాడు. And God gave, in His great plan and providence, God even allowed sisters to prophesy at that time. అదే సమయంలో దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున తన చిత్తానుసారంగా మరి స్త్రీలు కూడా ప్రవచించే విధముగా వారిని కూడా వాడుకున్నాడు. If you read Joel chapter 2 verse 28, యావేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే there it says, your sons and daughters will prophesy. అక్కడ ఏమని ఉంటుందంటే మీ యొక్క కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు అని ఉంటుంది. You can turn to that verse, Joel chapter 2 verse 28. And it shall come to pass afterward that I will pour out my spirit upon all flesh, and your sons and your daughters shall prophesy. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా ఉన్నది. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. So if we read the fulfillment of this in Acts chapter 2, we can see the Holy Spirit being outpoured, many speaking in tongues, many prophesying. All this we see in Acts chapter 2. ఈ యొక్క ఈ యొక్క ప్రవచనము నెరవేర్పు అనేది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. If you read the early verses in that chapter, we can see people coming from different places. They're speaking miraculously in their language, and people also involved in prophecy. మరి అక్కడ మనం చూసినట్లయితే వివిధ ప్రాంతాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఆ ప్రజలు వారందరూ కూడా మరి ఆ యొక్క భాషలు మాట్లాడారు, ప్రవచనాలు చెప్పారు. And then the author says this is a fulfillment of what Joel already said. Verse 17, he says, and it shall come to pass in the last days, said God, I will pour out my spirit upon all flesh. Your sons and your daughters shall prophesy. మరి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ వచనంలో ఈ యావేలు ద్వారా పలుకబడినటువంటి ప్రవచనము, యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులు మీ కుమార్తెలు
ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలుగందురు. Verse 18, and on my servants and on my handmaidens I will pour out in those days of my spirit, and they shall prophesy. 18వ వచనం, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదను గనుక వారు ప్రవచించెదరు. So we can see God using both men and women. కాబట్టి మనం ఏం చూస్తున్నామంటే దేవుడు స్త్రీలను పురుషులను ఉపయోగించుకున్నాడు ఆ రోజు to reveal prophecies at that time. ఈ ప్రవచనాలను బలపరచు తెలియజేయడానికి. But we should make a distinction. The office of prophets, generally it was held by men. The office. అయితే ఈ యొక్క పరిచర్య సాధారణంగా మరి పురుషుల ద్వారా మాత్రమే జరిగించబడింది. When we read about great major prophets in the Bible, minor prophets in the Bible, they were all men. బైబిల్లో చూసినట్టయితే మనము మరి పెద్ద ప్రవక్తలు కానీ చిన్న ప్రవక్తలు కానీ వీరందరూ కూడా ఎక్కువ మంది పురుషులే ఉన్నారు. But sometimes God allowed some sisters also to have this gift and they prophesied. అయితే కొన్నిసార్లు మరి దేవుడు కొంతమంది స్త్రీలను కూడా ప్రవచించడానికి అనుమతించాడు. It doesn't mean that they were holding the office of prophet for all their time and their main business was all this in their life. ఇక అలా మాట్లాడారు అంటే ఇంక దేవుడు వాళ్ళకి ప్రవచించే వరం ఇచ్చాడు, ఈ పరిచర్యను వాళ్ళకి అప్పగించాడని కాదు దాని అర్థం. So they were given this privilege in certain occasions that sisters also were given, daughters, handmaidens, that's what Acts says. They were given the opportunity to say prophetic things. కాబట్టి ఆ విధంగా మరి దేవుడు దాసురాండ్రకు అని ఆ యొక్క స్త్రీల విషయంలో ఆ సందర్భాల్లో మరి కొన్ని సందర్భాల్లో స్త్రీలకు కూడా ప్రవచించే వరం ఇచ్చాడని వాక్యం తెలియజేస్తుంది. In Acts chapter 21 verse 9 we read Philip's daughters involving in prophecy. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే మరి ఫిలిప్ యొక్క కుమార్తెలు ఇక్కడ ప్రవచించుచున్నట్లుగా మనం చూస్తున్నాం. Philip was an evangelist. Verse 9 says, and the same man had 4 daughters, virgins, which did prophesy. మరి ఫిలిప్పు ఒక సువార్తికుడిగా ఉన్నాడు. అతని యొక్క కుమార్తెలు కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు అని రాయబడి ఉన్నది. So what I said, in the early church, even in the New Testament church, there were sisters who were given this gift of prophecy. కాబట్టి ఆదిమ సంఘములో కొంతమంది స్త్రీలకు కూడా ఈ యొక్క ప్రవచించే వరం అనేది ఇవ్వబడి ఉన్నది. Like how they spoke in tongues at that time, some men and women. మరి కొంతమంది స్త్రీలు పురుషులు ఏ విధంగా ఈ భాషలో మాట్లాడుతూ వచ్చారో Like that in the early church, some men and women also involved in prophecy. అలాగే కొంతమంది పురుషులు కొంతమంది స్త్రీలు కూడా ప్రవచనాలలో పాలిభాగస్తులై ఉన్నారు. And Paul is saying when they do that at that time, publicly in the context of the church, they should cover their head. కాబట్టి పౌలు ఆ విషయాన్ని అందుకనే అలాగే తెలియజేస్తూ ఉన్నాడు. సంఘము విషయంలో పబ్లిక్గా వారు ప్రవచించేటప్పుడు ఖచ్చితంగా తమ స్త్రీలు తమ యొక్క తలకు మీద ముసుగు వేసుకోవాలని. So men, if they involved in prophecy, they should not cover their head. అదే సమయంలో పురుషులు ఎవరైనా ప్రవచిస్తున్నారో వారు ముసుగు వేసుకోకూడదని కూడా స్పష్టంగా. But a woman is involved in exercising that gift publicly in the church, she should cover her head. అయితే మరి స్త్రీలు ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రవచిస్తున్నారో వారు ఖచ్చితంగా తమ యొక్క తలను ముసుగు వేసుకోవాలి అని తెలియజేశాడు. So this context we have to remember, it is in the context of women exercising some spiritual gift at that time, especially a extraordinary gift like prophecy. In the public context of the church, Paul says they must cover their head. కాబట్టి ఆనాటి కాలంలో అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఆ సందర్భాలకు బట్టి అప్పుడు మరి స్త్రీలు కూడా ప్రవచించేవారు ఉన్నారు కాబట్టి అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఆ సందర్భానికి తగినట్లుగా పౌలు ఈ మాటలో చెప్పాడు. And why it is required? మరి ఇది ఎందుకు అవసరమో? Because in that way they are showing that they are involving in this prophetic gift, or they are exercising this spiritual gift under the authority of the leaders of the church, under the authority of men in the church. ఎందుకు ఇది అవసరమై అంటే ఆ రోజుల్లో కూడా వారు ఇదిగో సంఘం యొక్క అధికారానికి లోబడి సంఘంలో ఉన్నటువంటి పురుషులకు నాయకుల యొక్క అధికారానికి లోబడి వారు ఆ విధంగా ప్రవచించాలి అన్న దాని గురించే చెప్పాడనమాట. So what they are saying, it is subject to the authority of men. కాబట్టి వారు ఏదైతే చెప్తూ ఉన్నారో అది పురుషుని యొక్క అధికారానికి లోబడి చెబుతున్నారు. So previous verses we already said God's calling is that wives should submit to men, and even in the context of the church
we have a duty, even as sisters, as members, to submit to the leaders of the church. కాబట్టి మరి అంతకుముందు వచనాల్లో మనం చూసినట్లయితే ఎందుకు స్త్రీలు పురుషులకు లోబడాలో అట్లాగే మరి స్త్రీలు సంఘంలో కూడా సంఘ నాయకులకు మరి లోబడాలి అన్న విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. And Paul is saying, even in this matter of spiritual gift, you are exercising. When you are prophesying, you are still under the authority of men. And you show that by covering your head. కాబట్టి నీవు ప్రవచన వరాలు కలిగి ఉన్నప్పటికీ ఈ యొక్క అధికారాన్ని పురుషుని యొక్క అధికారానికి లోబడి సంఘ నాయకుల అధికారానికి లోబడి మాత్రమే దానిని నీవు జరిగించవలసి ఉన్నది. You know, one tendency of many sisters, when they were given opportunity to serve in the church, many times they do things on their own. మరి ఒక విధానం ఎట్లా ఉంటుంది అంటే చాలామంది చాలాసార్లు స్త్రీలకు ఏదైనా అవకాశం ఇస్తే సంఘంలో పని చేయమని వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. It's not only women, even men also are like that. కొన్నిసార్లు మరి కేవలం స్త్రీలు కాదు పురుషులు కూడా అలాగే చేస్తున్నారు. Some men, we will ask them to do something and we give them some duties to do in the church. Slowly they will kick the pastor out, they will become the pastor. మరి కొంతమంది పురుషులు సంఘంలో ఏదైనా కొన్ని పనులు చెప్పమని అప్పగిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కాలక్రమంలో పాస్టర్ గారిని బయటికి నెట్టేసి వాళ్ళే పాస్టర్లు అవడానికి ప్రయత్నం చేస్తారు. And some sisters are also like that. మరి సంఘాల్లో కొంతమంది స్త్రీలు కూడా అలాగే ఉంటున్నారు. We give them opportunity to sing. వాళ్ళకి ఏదో పాట పాడటానికి అవకాశం ఇస్తే, we give them opportunity to pray. ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు, maybe occasionally some Sundays, Christmas or Good Friday, we give them opportunity to speak something. లేదా ప్రత్యేకంగా క్రిస్మస్కో గుడ్ ఫ్రైడే ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేకంగా మరి బోధించడానికి అవకాశం ఇచ్చినప్పుడు slowly they will become the preacher in the church. వాళ్ళుగా నిదానంగా అట్లాగా స్లోగా వాళ్ళు ఏమవుతారంటే సంఘంలో వాళ్ళే బోధకులుగా మారిపోతారు. It's a sad stage. In many churches, pastors are sitting in the chair, pastors' wives are preaching and doing everything. ఇది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలా సంఘాల్లో పాస్టర్ గారులు కూర్చొని ఉంటే పాస్టమ్మ గారులు వాళ్ళు వచ్చి అంతా సంఘం ఆరాధన అంతా నడిపిస్తూ ఉంటుంటారు. It's happening in many independent churches. చాలా ఇండిపెండెంట్ సంఘాలలో ఇలాగ జరుగుతూ ఉన్నది. Pastors are not in control of the church. Pastor ammas are ruling the church. పాస్టర్ గారులు సంఘాన్ని కంట్రోల్ చేయలేకుండా ఉంటున్నారు, పాస్టమ్మ గారులే సంఘాన్ని కంట్రోల్ చేసేవారుగా ఉంటున్నారు. It's not biblical. అది వాక్యానుసారం కాదు. Bible is very clear who should be in the leadership position of the church. సంఘంలో ఎవరు నాయకత్వం స్థానంలో ఉండాలో అన్న విషయము బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. Men were given these offices. Even in Timothy, Titus, we read God gave these gifts and leadership to men so that they will preach, they will rule the church. మరి తిమోతిలో కానీ తీతుకు పత్రికలో కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క సంఘ పరిచర్య అధికారాన్ని ఎవరికి ఇచ్చారయ్యా అంటే పురుషులకు మాత్రమే ఇవ్వబడింది. So in the leadership of the church, especially in the pastoral ministry, we should appoint only men. కాబట్టి సంఘ నాయకత్వ విషయంలో ముఖ్యంగా మరి కాపరి విషయంలో మనం పురుషులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి, అలాంటి వారిని నియమించాలి. So even in service of women, that doesn't mean that women cannot serve in the church. అంటే మరి స్త్రీలు సంఘంలో పరిచయం చేయకూడదా అని కాదు దాని అర్థం. There are many opportunities for them to serve, especially as sisters, maybe in ladies' fellowship, to minister to the sisters. Even pastors' wives have a big role in the church. మరి సంఘంలో స్త్రీలు కూడా స్త్రీల యొక్క పరిచర్యలో, స్త్రీల యొక్క సమూహంలో అలాంటి వాటిలో వారు పరిచర్య చేయవచ్చు, వాటిలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వచ్చు. Bible says older women can teach young sisters or even boys, youngsters, there is no problem. మరి బైబిల్ ఏం చెప్తుందంటే వృద్ధులైనటువంటి స్త్రీలు మరి పిల్లలకి లేదా యవనస్తులకి వారికి బోధించవచ్చు అని చెప్తుంది. And I don't think men can function without the help of sisters. మరి స్త్రీల యొక్క సహాయం లేకుండా పురుషుడు కూడా నడిపించలేడని నేను అనుకుంటున్నాను. And I don't think any church can, unless it's a men's only church, can function properly without the help of sisters, because even if they work in the background, they do a lot of service to the church. కాబట్టి మరి స్త్రీలు వెనుక ఉండి వారు సహకరిస్తేనే, వారు ఎంతగానో సహకరిస్తేనే మరి సంఘము మరి చక్కగా ఫంక్షన్ అవుతూ ఉంటుంది. Even I as a pastor, I can minister to you, I can do so many things in the church, because behind the scenes my wife is working a lot to help me to do the matters of the church. So she has a lot of role for my function or my role as a pastor in the church. మరి నేను ఇక్కడ సంఘ కాపరిగా ఉండి సంఘాన్ని నడిపించాలి అంటే మరి సార్ గారి వాళ్ళ యొక్క వైఫ్ వారు వెనుక ఎంతగానో ఉండి వారు ఈ విధంగా నడిపించడానికి
మరి ఆమె ఎంతో సహకరిస్తేనే ఇది ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. So sisters, their gifts, their service for the church is very important. కాబట్టి స్త్రీలు సహోదరులు వారు మరి సంఘానికి వారి సేవలు అనుగ్రహించడం సేవలు చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. You should not think that, oh, anyway, God appointed men as leaders. Let them do everything. Let me just sit there and enjoy their talk. దేవుడు కేవలం పురుషులు మాత్రమే నాయకులుగా నియమించాడు కాబట్టి నువ్వు అంతా వాళ్ళనే చేసుకొనివ్వండి, నన్ను సైలెంట్గా కూర్చొని ఉండి అని అనుకోకూడదు. You have to think what area God has given me the gift. You have to exercise it. కాబట్టి నువ్వు కూడా ఆలోచన చేసి ఏ విధంగా ఏ ఏ ఏ ఏ స్థానంలో ఏ విధమైన పరిచర్య నేను చేయగలను, ఏ విధమైనటువంటి పరిచర్య చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు అని గ్రహించాలి. Maybe it is to pray for other sisters or other men in the church. నీవు ఇదిగో ఇతర యొక్క సంఘంలో ఉన్నటువంటి ఇతర స్త్రీల కొరకు పురుషుల కొరకు ప్రార్థించవచ్చు. Maybe it's to go out in the streets with the evangelism team and minister to sisters. అట్లాగే సువార్త పరిచర్య బృందాలతో కూడా బయటకు వెళ్ళి మరి స్త్రీల మధ్య పరిచర్య చేయొచ్చు. Maybe it is to help in the singing or in the music ministry of the church. అట్లాగే సంఘంలో పాటల విషయంలో కానీ మరి సంగీత విషయాల్లో కానీ వీటిలో కూడా సహాయం చేయొచ్చు. Maybe to help in the food refreshment. Of course, we need your help for that. We are not good in that. Many men, especially in India, men generally not very good in cooking or serving and all that. మరి వంటలు వండే విషయంలో మంచి చక్కగా భోజన పదార్థాలు సిద్ధపరిచే విషయంలో మరి భారతదేశంలో చూసుకుంటే ముఖ్యంగా పురుషులు కంటే స్త్రీలే ఎక్కువగా మంచిగా బాగా వండుతారు. Men also can serve. మరి కాబట్టి మేము వారికి సేవ చేయవచ్చు, పురుషులు కూడా అలాగా. And there are men who are gifted in these areas also, and you are there to help. You must come forward to help in that area too. ఒకవేళ ఇలాంటి తలాంతులను కనుక దేవుడు మీకు ఇస్తే పురుషులు కూడా ఆ పరిచర్యలో ముందుకు వచ్చి సహకరించవచ్చు. Maybe to visit others. అట్లాగే ఇతరులను దర్శించే విషయంలో. Maybe to teach in Sunday school. అట్లాగే సండే స్కూల్లో బోధించే విషయంలో. Maybe to help in the ladies fellowship meeting of the church. అట్లాగే సంఘంలో స్త్రీల యొక్క సమూహాలలో స్త్రీల యొక్క మీటింగ్స్లో సహాయం చేయొచ్చు. Maybe to come early and make sure the place is clean and neat and all things are arranged properly. అట్లాగే ముందుగా వచ్చి మరి సంఘాన్ని మొత్తాన్ని కూడా శుభ్రంగా ఉంచి అన్నీ ఎక్కడెక్కడ మంచి నీట్గా చక్కగా సదిరి ఉంచవచ్చు. So there are so many ways in which we all can serve the Lord. కాబట్టి ఇలాగ అనేక రీతులుగా మనం అందరం కూడా దేవుణ్ణి సేవించవచ్చు. And we should exercise our gifts. అట్లాగే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ పరిచర్యను మనము కొనసాగిస్తూ ఉండాలి. But the Bible is clear, when sisters exercise their gift, not only that, men also, we should do it in submission to the leadership of the church. బైబిల్ ఏమేమి చెప్తుందంటే స్త్రీలు ఒక పరిచర్య అప్పగించబడినప్పుడు ఆ పరిచర్య చేసేటప్పుడు పురుషులు మాత్రమే కాదు మరి స్త్రీలు ముఖ్యంగా సంఘం యొక్క నాయకత్వానికి సంఘ అధికారానికి లోబడి పనిచేయాలి. And the covering is a sign to the church that they are involving in this ministry with the permission of the leadership of the church. They are under authority. ఈ యొక్క ముసుగు వేసుకోవడము అనేది అదొక గుర్తు అనమాట. వారు సంఘం యొక్క అధికారానికి లోబడి పనిచేస్తున్నారు అనడానికి అదొక గుర్తు. Nowadays many who are part of the church, they don't like to function under the authority of the church. మరి ఈ రోజుల్లో మనం చూస్తే చాలా సంఘాలలో మరి సంఘ నాయకత్వానికి లోబడి పనిచేయడానికి ఇష్టపడలేదు. Everybody like to do things on their own way. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా చేయడానికి ఇష్టపడుతున్నారు. It's not only sisters, men also. కేవలం స్త్రీలే కాదు పురుషులు కూడా అట్లాగే ఉంటున్నారు. Everybody like to preach the gospel in the way they like. ప్రతి ఒక్కడు వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన విధంగా సువార్త చెప్పాలని అనుకుంటారు. Everybody like to conduct some Bible study in the way they like. అట్లాగే వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా మరి బైబిల్ స్టడీలు జరిగించాలని చూస్తుంటారు. Everybody like to conduct some prayer meeting in the way they like. అట్లాగే కొన్ని ప్రార్థనా బృందాలని ఏర్పాటు చేయాలని వాళ్ళకి ఇష్టమైన రీతిగా ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు అనుకుంటారు. Nobody like to be under authority of the church. ఎవరు కూడా సంఘ అధికారానికి లోబడి ఆ అధికారంలో జరిగించడానికి ఇష్టపడలేదు. In many churches there are pastors who are running and in the leadership of the church, but the members go and start prayer meetings without the knowledge of the leaders of the church. మరి చాలా సంఘాల్లో చూసినట్లయితే పాస్టర్లు అక్కడ అధికారం కలిగి ఉన్నప్పటికీ కూడా విశ్వాసులైన వారు సభ్యులైన వారు వారికి తెలియకుండా వెళ్ళిపోయి వాళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళు నడిపించేస్తూ ఉంటారు. They secretly start a Bible study. వాళ్ళు రహస్యంగా బైబిల్ స్టడీ ప్రారంభించుకుంటారు. It's like some cultic groups, so many secret things happening. ఇది ఒక అబద్ధ బోధ, ఒక అబద్ధ బృందాలు ఇవి. చాలా మరి వారి మధ్య అసత్యాలు విస్తరిస్తూ ఉంటాయి. Even from the church also, the leadership may not know
they will take some people whom they like and start a Bible study or prayer group on their own. వారు సంఘంలో కూడా నాయకత్వాన్ని తెలిసినా కూడా వారు ఏం చేస్తారంటే సంఘంలో ఉన్నవాని కొంతమందిని ఆకర్షించుకొని వాళ్ళ వైపు మలుపుకొని వాళ్ళతోటి ప్రత్యేకంగా బైబిల్ స్టడీస్ నడుపుకుంటూ ఉంటారు. Sometimes they may be knowledgeable. I'm not saying they don't know anything in the Bible. They may know things in the Bible. They may have degrees from Bible college, but they do it without the knowledge of the leadership. వారికి ఏమీ తెలియదని నేను అంటలేదు, కానీ మరి వాళ్ళు చక్కగా డిగ్రీలు చదివి ఉండవచ్చు, మరి బైబిల్ కూడా నేర్చుకొని ఉండవచ్చు. కానీ నేను ఏమంటున్నా అంటే వారు సంఘ అధికారానికి లోబడకుండా వాళ్ళు చేస్తున్నారని చెప్తున్నాను. Then slowly the church may split. అలా జరగడం వల్ల సంఘం ఏమవుతుందంటే నిదానంగా విభజించబడుతుంది. The ladies Bible study that started became a new church. ఏదైతే మరి స్త్రీల యొక్క బైబిల్ స్టడీ స్టార్ట్ చేశారో అది ఒక సంఘంగా మారిపోతుంది. And some men, they go for evangelism and all kinds of works without being under any authority. మరి కొంతమంది పురుషులు వారు సువార్త పరిచర్యకు వెళ్తారు, వాళ్ళపై అధికారం ఏమి ఉండదు, సంఘ అధికారానికి వారు లోబడి వారు పనిచేయరు. But as Christian men and women, if we are part of a church, we should be happy to keep them informed, especially those who are leaders above us. కాబట్టి సంఘవస్తులుగా మనము క్రైస్తవులముగా మనము మన అధికారులకు సంఘములో నాయకులుగా దేవుడు ఎవరినైతే నియమించారో వారికి తెలియచేయడానికి మనం సంతోషంగా తెలియచేయాలి. In fact, they will be happy if you are doing something good. Okay, you are going for evangelism or you are doing some prayer. If you keep them updated, if you are doing something good, they will give you good suggestions. They will pray for you. They will encourage you. నీ ఒకవేళ మంచి పని చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా సంతోషిస్తారు, చక్కగా అవసరమైన ఆలోచన ఇస్తారు, ఆ పనికి అవసరమైనటువంటి ప్రోత్సాహాన్ని కూడా వారు ఇస్తారు. Why you have to do it in secret? కాబట్టి నువ్వు రహస్యంగా చేయాల్సిన పని ఏముంది, అవసరం ఏముంది? So we have to remember, when God puts us in a church, we must be willing to submit to the leadership of the church. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని సంఘంలో ఉంచినప్పుడు ఆ సంఘ అధికారానికి లోబడి మనము పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. So the submission required is not only in the context of the family, where wives submit to the husbands. మరి ఈ లోబడడం అనేది కేవలం కుటుంబంలో మాత్రమే కాదు, ఏదో భార్యలో భర్తకు లోబడి ఉండటం అంతవరకే కాదు. God expects us to submit to the leaders of the church, both men and women. అట్లాగే మరి దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే సంఘములో ఉన్నటువంటి నాయకులకు, సంఘములో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ లోబడాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. This may be contrary to the modern idea. ఇది ఆధునిక కాలంలో కొంచెం వివాదాస్పదంగా ఉండవచ్చు. Many who are influenced by the culture, how the society is run, we may not be happy to do it. చాలామంది సంఘంలో ప్రభావితం కలిగిన వారు, మరి సంఘంలో మరి సామర్థ్యం కలిగిన వారు కొంతమంది దీన్ని ఇట్లాగా నడుచుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. They may be thinking, oh, why I should submit to the leaders of the church. అనుకుంటారు వాళ్ళు, సంఘంలో ఉన్న నాయకులకు మేమెందుకు లోబడాలి అన్నట్టుగా ఆలోచన చేస్తారు. They may even say, God spoke to me already. వాళ్ళు ఇంకా ఏం చెప్తారంటే దేవుడు కూడా నాకు చెప్పాడు, నాతో కూడా మాట్లాడాడు అంటారు. I know the Bible, I know how to do, let me go and do. నాకు బైబిల్ తెలుసు, నాకు దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నన్ను వెళ్ళి చేయనండి అన్నట్టు చెప్తారు. No, that's arrogance. అది వాదనే. The Bible tells us to be accountable to one another. బైబిల్ ఏం చెప్తుందంటే ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండాలి, ఒకరికి ఒకరు మరి బాధ్యతాయుతంగా ఉండాలి అని చెప్తుంది. And this accountability is not only for members, actually it's also required for the leaders. మరి కేవలము ఈ బాధ్యత అనేది సంఘ సభ్యులకే కాదు, కానీ సంఘ నాయకుల యొక్క బాధ్యత పని కూడా ఉన్నది. The fact that I am in the leadership of the church or I am a pastor doesn't mean that I just do everything in the way I want. నేను సంఘంలో నాయకత్వ సంఘ స్థానంలో ఉన్నాను కాబట్టి, కాపరిగా ఉన్నాను కాబట్టి నాకు నచ్చిందంతా నేను చేసుకోవచ్చు అని కాదు దాని అర్థం. Even in our church, actually I am always accountable to the board of elders of our mother church. మరి ఇక్కడ మన సంఘంలో కూడా చూసినట్లయితే నేను మరి మన యొక్క తల్లి సంఘానికి ఆ అధికారానికి లోబడి నేను ఇక్కడ పనిచేయాలి. If I do something wrong, they call me and say, no, it's not right, you have to stop it. I have to stop it. ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇదిగో నువ్వు ఇలా తప్పుగా చేస్తున్నావు, ఆపేసే, నువ్వు చేయమాకంటే ఇంకా ఆపేయాల్సిందే. Don't think that, oh, pastor is good in talking about submission and telling everybody to submit, but he don't need to follow any of this. కాబట్టి పాస్టర్ గారు అందరికి బాగా లోబడాలి అని చెప్తున్నాడు, మరి ఆయన దగ్గరికి వచ్చేసరికి ఆయన మాత్రం లోబట్టలేదని అనుకోవద్దు.
Some pastors are like that, by the way. కొంతమంది అలాగే ఉంటున్నారు. They talk a lot about submission, వారు లోబడడం గురించి బాగా వారు మాట్లాడతారు, but they don't submit to anybody. వారి దగ్గరికి వచ్చేసరికి వారు ఏ అధికారానికి లోబడడానికి ఇష్టపడరు. If somebody want to correct them, somebody give some good suggestion, or somebody ask them to be accountable to somebody, they don't want to do it. మరి ఎవరైనా వచ్చి వారిని సరిచేయాలనే ప్రయత్నం చేసినా, ఏదైనా వారికి ఏదైనా సలహా ఇవ్వాలనే ప్రయత్నం చేసినా వారు దాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. And even for the leaders of the church, God expects that we must be submissive to the authorities that God has placed over us. కాబట్టి సంఘములో ఉన్నటువంటి నాయకులు కూడా దేవుడు వారి పై అధికారులకు మరి వీరు కూడా లోబడి ఉండాలి అని ఆజ్ఞాపిస్తున్నారు. Look at Apostle Paul. అపోస్తలుడు పౌలును చూడండి. He had great gifts. పౌలుకు మరి అనేకమైనటువంటి వరాలు ఉన్నప్పటికీ, He was an apostle. అతడు అపోస్తలుడు అయి ఉన్నప్పటికీ, The gift of doing miracles, gift of doing prophecy, so many gifts that Lord has given to him. అద్భుతాలు చేయడానికి అవసరమైనటువంటి మరి వరము, ప్రవచించే వరము, అనేకమైనటువంటి వరాలు అతను కలిగి ఉన్నప్పటికీ, But he was not running an independent ministry saying, Paul's ministry, everybody follow me, everybody listen to me. ఆయన ఇన్ని వరాలు ఉన్నాయి కదా అని చెప్పేసి తన సొంత పరిచర్యను ఆయన ప్రారంభించుకోలేదు. ఇది పౌలు పరిచర్య, అందరూ నన్ను వెంబడించండి, అందరు నా మాట వినండి, అందరు నాకే లోబడండి అని చెప్పలేదు. In fact, he was submissive to other apostles. అతడు కూడా ఇతర అపోస్తులకు ఆయన లోబడి పనిచేశాడు. He was submissive to Peter, James and others. That's why even in Jerusalem council, they had a meeting to decide on certain matters. కాబట్టి అతడు మరి అపోస్తులైన పౌలు కూడా పేతురుకి, యాకోబుకి, ఇలాంటి వారు అందరికీ కూడా లోబడ్డారు. అందుకే మరి ఆ యెరూషలేములో ఆ యొక్క కౌన్సిలింగ్లో ఆ అధికారానికి లోబడి అక్కడ కొన్ని విషయాలు వారు చర్చించారు. So it is required for the well-being and the smooth functioning of the church that we as members must submit to authority, even in exercising spiritual matters, exercising spiritual gifts. కాబట్టి సంఘంలో కూడా మనము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైన వరాలను మనం కొనసాగించడానికి సంఘ అధికారానికి లోబడి మనము వాటిని జరిగించాలి. So in the Corinthian church, many exercise spiritual gifts without giving proper attention to what the leaders say. కాబట్టి కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వారికి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వరాలను అధికారులకు లోబడకుండా, సంఘ నాయకత్వానికి లోబడకుండా వారు ఉపయోగిస్తూ వచ్చారు. We see the confusion and the chaos when they exercise the gift of speaking in tongues. ఇలాగ వారికి అన్య భాషలో మాట్లాడే ఆ యొక్క వరము వారు ఇష్టానుసారంగా వినియోగించుకోవడం ద్వారా ఎంతో మరి కన్ఫ్యూజన్ ఉన్నది అక్కడ. Paul said, stop. If there is no interpreter, keep silent. అందుకనే పౌలు ఏమన్నాడంటే, ఇదిగో మరి అక్కడ కనుక భాషలకి అర్థం చెప్పేవారు లేకపోయినట్లయితే దయచేసి నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పారు. So regarding prophecy, he is saying, if sisters, you want to prophesy, make sure that you submit to the leaders of the church and do it according to their guidance. కాబట్టి యొక్క ప్రవచనాల విషయంలో కూడా స్త్రీలైన వారు, ప్రవచించేవారు మరి ఖచ్చితంగా మీరు సంఘం యొక్క అధికారానికి లోబడి వారి యొక్క ఆ పరిధిలోనే మీరు ఈ ప్రవచనాలు చేయాలి అని చెప్పాడు. And a public testimony to that, they were required to cover their head. మరి వారికి పబ్లిక్గా వారు చెప్పేటప్పుడు వారికి పాటించవలసినటువంటి నియమం ఏంటంటే తమ యొక్క తల మీద ముసుగు వేసుకోవాలి. So now we are in the New Testament after the completion of the biblical revelation. మనము ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నాము. వాక్యము యొక్క ప్రత్యక్షత మనకి ఇవ్వబడినది. Now we don't have prophets or prophetess. అయితే ఇప్పుడు ప్రవక్తలు కానీ ప్రవక్తులు కానీ ఎవరు లేరు. Those gifts of prophecy where God revealed God's word to them in miraculous ways, even with the accompaniment of miracles, that is already over. మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క అద్భుతాలు చేసే వరం కానీ, ప్రవచించే వరాలు కానీ, వారితో పాటు పరిచర్లో జరిగించినవి అవన్నీ గతించిపోయినవి, నిలిచిపోయినవి. So now in the context of worship, generally as we follow the scriptural guidelines, we don't allow women to go and preach or to be pastors or leaders in the church. మరి ఇప్పుడు మనము సంఘ ఆరాధన విషయంలో ఆ క్రమంలో చూసినట్లయితే మనము స్త్రీలు ఎవరు కూడా వెళ్ళి ప్రవచించడానికి లేదా బోధించడానికి సంఘంలో అనుమతి ఇవ్వబడదు. So this question is not arising at all actually. కాబట్టి ఈ ప్రశ్న అనేది ఇంకా రావడానికి అవకాశం లేదు. In the worship you are free to come either covering your head or not covering your head. ఆరాధనకు వచ్చినప్పుడు నీకు ఇష్టమైతే నువ్వు ముసుగు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకుండా నువ్వు రావచ్చు. But one thing you have to remember, when you exercise spiritual gifts, even in other matters, you have to be under the authority and the leadership of the
leaders God has placed over you. అయితే ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీవు ఏదైనా ఒక పరిచర్య ఒక వరం కృప దేవుడిచ్చినటువంటి వరాన్ని నీవు వినియోగించాలి అంటే ఆ యొక్క వరాన్ని సంఘము నీపైన అధికారులుగా ఉంచిన వారికి లోబడి వారి యొక్క పరిధిలో నీవు ఆ వరాన్ని దేవుని మహిమార్థం వినియోగించాలి. In the beginning I said the principle is what matters. కాబట్టి నేను ప్రారంభంలో చెప్పాను ఆ ఇవ్వబడినటువంటి ప్రిన్సిపల్ అనేది ముఖ్యమైనది. And that still matters in the context of how we exercise our spiritual gifts. అదే మరి మన యొక్క ఆత్మీయ వరాలను ఏ విధంగా వినియోగిస్తున్నాం అన్నది అదే ఇప్పటికి కూడా ప్రాముఖ్యమైనది. Women, men, we all are required to submit to our authorities God has placed over us. స్త్రీలైనా పురుషులైనా మనందరం కూడా మన పై అధికారులకు మనం లోబడి ఉండాలి అన్నది అది ప్రాముఖ్యమైనది. So even in the New Covenant Church we have various ways, may not be through prophecy or in the ways they exercise spiritual gifts at that time. There are so many other ways God is calling us to exercise our spiritual gifts. But make sure that we follow the scriptural guidelines. In submission to the leadership of the church, in submission to their guidelines, we do it. కాబట్టి మరి యొక్క క్రొత్త నిబంధన సంఘంలో ఉన్న మనము అప్పుడు వారికి ఉన్నటువంటి ఆ విధమైనటువంటి విధానం లేకపోవచ్చు, కానీ ఈరోజు మనం కూడా సంఘంలో దేవుడు మనకిచ్చినటువంటి వరాలను ఖచ్చితంగా మరి సంఘానికి లోబడి సంఘ అధికారానికి లోబడి మాత్రమే వాటిని మనం వినియోగించాలి.